ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారం అందిస్తున్న కుటుంబం వంగూరు వాస్తవ్యులు సహోదరుడు గొంగటి దాసు మెర్సీ గారులు. వీరి కుమార్తె ప్రణవి సిరి, చెల్లి సిరోజ, బావమర్ది వెంకటరత్నం సహకారాన్ని ఇస్తున్నారు. గొంగటి దాసు గారు ఈ దినం ఎపిసోడ్కు ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారాన్ని అందించగలిగారు. సహోదరి మెర్సీ గారికి, కుమార్తె ప్రణవి సిరికి ధన్యవాదాలు. సిరోజ, వెంకట రత్నం గారులకు కృతజ్ఞతలు. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ సహకారం ఇచ్చి పరిచర్య కొనసాగించుటలో భాగస్థులు కండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభువా, గొంగటి దాసు గారు, మెర్సీ గారు, ప్రణవి సిరి గారు ఈ కుటుంబాన్ని దీవించండి. వారి చెల్లి బావుమర్ది కుటుంబాన్ని దీవించండి. వారి కష్టార్జితం నుండి బహుకాలంగా పొదుపు చేసి ఇచ్చిన ఎపిసోడ్ సహకారం నిమిత్తం మీకు కృతజ్ఞతలు. సోదరుణ్ణి ఆశీర్వదించండి. ఆయన చేస్తున్న బిజినెస్లో సహాయం చేయండి. మీ దాసునికి భద్రత దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. నేటి వాక్య ధ్యానము వింటున్న మాకు దీవెనకరంగా ప్రసాదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనము మీ ఎదుట ఉంచుకోండి. ఈ యొక్క 53వ అధ్యాయం పాత నిబంధనలో ఒక కిరీటం లాంటి అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువు సిలువను గూర్చి, ఆయన మరణము గూర్చి, ఆయన చివరి దినము భూమి మీద ఆయన నరావతారిగా ఆ చివరి దినం మరణం అనుభవించిన దినం గూర్చి ప్రవచనాత్మకంగా ఇంకా 600 సంవత్సరాలకు యేసు ప్రభు పుడతాడనగా యాజ్ ఇట్ ఈజ్గా ఆయన ఏం చేశాడు అదంతా రాసుకొచ్చాడు. ఎవరు చెప్పగలరు? 600 సంవత్సరాల తర్వాత ఒక దినం, ఆ ఒక్క దినమున ఒక వ్యక్తి, ఆ ఒక్క వ్యక్తి జీవితంలో జరిగే సంఘటన ఎవరు చెప్పగలరు? ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ మాత్రమే. దేవుడు తన రక్షణ సంకల్పపు ప్రణాళికను యెషయాకు బయలుపరిచాడు. నిజంగా బైబిల్లో యెషయా ప్రవక్త ధన్యుడిగా భావిస్తాను నేను. ఎందుకంటే యెషయా గ్రంథంలో రక్షణ ప్రణాళికను గూర్చిన ఉదంతం ఉందే, దాని ఛాయ అద్భుతంగా కనిపిస్తుంది. 66 పుస్తకాలకు నమూనా 66 అధ్యాయాలు. ఈ 53వ అధ్యాయం ఉంది చూశారు, దీనిని గ్రహించలేదు, ఆనాడు గ్రహించలేదు. క్రీస్తు పూర్వం 600 ఏళ్ళప్పుడు యేసు వచ్చినప్పుడు నెరవేరింది, అప్పుడు గ్రహించలేదు. ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది. యూదులు ఇప్పటికీ ఈ అధ్యాయం యేసుక్రీస్తును గూర్చినదనేది వాళ్ళు ఇప్పటికీ గుర్తించలేదు. ఎందుకంటే వారికి విశ్వాసం లేదు. దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవం గలవాడని దేవుడు ప్రకటించాడు. ఇక వేరొక మార్గం లేదు. ధర్మశాస్త్రం నెరవేర్చబడి తొలగించబడింది. ధర్మశాస్త్రం నీతి కలది, కానీ నీతిని అనుగ్రహించగలిగింది కాదు. ఏ క్రియ చేత దేవుని ఎదుట ఏ మానవుడు నీతిమంతుడిగా తీర్చబడలేడు. దేవుని క్రియ అయిన శిలువ ద్వారానే తప్ప, దాని యందలి విశ్వాసము ద్వారా తప్ప మానవుడు నీతిమంతుడు కాలేడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అన్నప్పుడు క్రియ కాదు, విశ్వాసమే.
విశ్వసించాడు గనుక బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చాడు కాబట్టి విశ్వాసం ఉందని లోకానికి అర్థమైంది. కానీ దేవునికి విశ్వసించినందున బయలుదేరాడనేది అర్థమైంది. కనుక విశ్వాసం మొదట, క్రియ తరువాత. క్రియ మానవులకు కనబడితేనే మానవులకు అర్థమవుతుంది. కానీ ఆ సమస్య దేవునికి లేదు. విశ్వసించాడనేది దేవునికి తెలుస్తుంది, విశ్వసించిన వానికి తెలుస్తుంది. కనుక క్రియ లేకపోతే విశ్వాసము కనపడదు. మృతము అన్నప్పుడు కనపడదు, ఇన్ఎఫెక్టివ్, నిరుపయోగంగా ఉంటుంది, ప్రయోజకత్వానికి రాదు. కనుక విశ్వాసము కంటికి కనపడదు. విశ్వసించిన దానికి విధేయత చూపించినప్పుడు కంటికి కనబడుతుంది. బాప్తిస్మము ఏమిటి? ఈ దినాన మనం చూస్తున్న నీటి బాప్తిస్మం రక్షణ ఇవ్వటం కొరక బాప్తిస్మం, రక్షించబడ్డామని చెప్పటం కొరక బాప్తిస్మం. ఇది 99% క్రైస్తవులకి ఇప్పటికీ అర్థం కాలేదు. విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డాం మేము అని చెప్పటానికి సమాజానికి బాప్తిస్మం. నీటి బాప్తిస్మం మనుషుని రక్షింపలేదు. నీటి బాప్తిస్మం మనుషుని మతాన్ని మార్చచ్చు. కాన్స్టిట్యూషనల్గా మతం పుచ్చుకున్నాడు అని చెప్పటానికి నీటి బాప్తిస్మం ఉపయోగపడుతుందేమో. కానీ నీటి బాప్తిస్మం అంతరంగములో విశ్వసించినందున కలిగిన రక్షణకు అవుట్వర్డ్ ఒబీడియన్స్, భౌతికంగా విధేయత చూపి తెలియచేయటం. వివాహంలో తాళిబొట్టు పాత్ర ఎంత? తాళిబొట్టు ప్రేమతో ధరింపజేసేదే. ప్రేమ ఉంది, దానికి సూచన తాళిబొట్టు. తాళిబొట్టు వల్ల లోకానికి తెలుస్తుంది ఈమెకు వివాహమైంది అని. కానీ తాళిబొట్టు వివాహమైందని చెప్పటానికే. వివాహము అంగీకారం ద్వారా అవుతుంది. అంగీకారం లేకుండా తాళిబొట్లు కట్టినంత మాత్రాన ఆమె భార్య అయిపోతుందా? అవదు. కనుక విశ్వాసం ద్వారా రక్షణ, విశ్వాసము ద్వారా కలిగిన రక్షణను, నేను రక్షించబడ్డాను, నేను క్రీస్తుకు చెందినవాడను అని భౌతికంగా డిక్లేర్ చేయటం, అది నీటి బాప్తిస్మం. ఈ సత్యం చాలామంది ఎరుగక ఉన్నారు. నేటి ప్రభుత్వం కూడా దీన్ని తెలుసుకోలేకపోయింది, తెలుసుకోలేదు కూడా. చూడండి, 5వ వచనం చదువుతాను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఏమర్థం అవుతోంది? యేసుక్రీస్తు పొందిన భౌతిక గాయాలు, దెబ్బలు మన నిమిత్తము పొందినవిగా కనిపిస్తున్నాయి. మనకు ఎందుకు? మన నిమిత్తం ఎందుకంటే మన స్వస్థత నిమిత్తం. ఫిజికల్ హీలింగ్ ఆఫ్ ఎ మ్యాన్, ఒక మనుషుని యొక్క భౌతిక ఆరోగ్యం, స్వస్థత యేసు శరీరములో పొందిన గాయముల చేత, దెబ్బల చేత, యేసు శిలువలో పొందిన మరణము చేత మనము మరణము నుండి తప్పించబడుతున్నాం. మరణం అన్నప్పుడు ఏ మరణం? ఇది కూడా చాలామంది క్రైస్తవులకు తెలియదు. యేసుక్రీస్తు శిలువలో పొందిన మరణాలు 2. ఒకటి, దేవుని నుండి వేరై మరణం అనుభవించాడు, అది ఒరిజినల్ డెత్. ఆదాము పాపము చేసినప్పుడు ఆదాముకు వచ్చిన మరణం ఉందే, అది దేవుడు యేసును శిలువపై విడిచినప్పుడు యేసు అనుభవించాడు. ఆదాము 960 సంవత్సరాలు బ్రతికినాక చనిపోయాడు, ఫిజికల్ డెత్. అది యేసు ఫిజికల్ డెత్ 3 గంటలకు ఆయన ప్రాణం విడిచినప్పుడు అనుభవించాడు. వాస్తవంగా మానవుని వెంటాడుతున్న మరణం ఏది? దేవుని నుండి వేరైన అనుభవం అనే మరణం. పాపము చేయటం వలన వచ్చిన మరణం ఏది? భౌతిక మరణం కాదు, దేవుని నుండి ఎడబాటు. ఆ దేవుని నుండి యేసు ఎడబాటు చెందిన ఆ క్షణం ఉందే, అది నిజమైన మరణం. ఆ మరణం ద్వారా మన మరణాన్ని రద్దు చేశాడు ఆయన. అర్థమవుతుంది? చాలామంది క్రైస్తవులకు సిద్ధాంతం తెలియదు, వారు దాని మీద మనసు పెట్టలేదు. ప్రభువు యొక్క భౌతిక మరణం అనుకుని ఏడుస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో క్రైస్తవులు గుడ్ ఫ్రైడే రోజున యేసు పొందిన గాయాలు తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తాం. యేసు నీ కొరకు మరణించినది, ఆయన తృప్తి పడ్డాడు, ఆయన ఆనందించిన క్షణం అది. అందుకే టెటెలస్టాయ్, సమాప్తమైనది అనే పదం ఆయన ఆనందంతో, ఉత్సాహంతో, విజయోత్సాహంతో ఆయన పలికిన మాట
సమాప్తమైందనేది. ఆయన సిలువలో భరించిన వేదనంతా కూడా సిలువలోనే సమాప్తంగా ఆయన భావించాడు. కనుక ఇవాళ మనం ఏడుస్తున్నాం, ఆయన సిలువలో ఏడవలేదు. ఆయన సిలువలో మనం ఏడ్చినట్టు ఫిజికల్ టార్చర్ని గురించి ఆయన వెక్కి వెక్కి ఏడవలేదు. మానవులకు రక్షణ ఇవ్వటానికి యేసు ఎత్తుకున్నటువంటి ఒక మహాయజ్ఞం అది, దాన్ని నెరవేర్చాడు. దీన్ని మనం బోధకులంగా సమాజానికి చెప్పడంలో వైఫల్యం చెందాం. అందుకే అనేక మందికి ఈ సువార్త యొక్క ప్రాథమిక సత్యాలు, బేసిక్ ట్రూత్స్ అర్థం కాలేదు. చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి నలుగగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కనుక ఫిజికల్ హీలింగ్, భౌతిక శారీరక స్వస్థతకు ఆయన శరీరము సరిపోయినదిగా ఉన్నది. 6వ వచనం, మనమందరము యూదులు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో ఇదే కనిపిస్తుంది. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. గాడ్ ఇంప్యూటెడ్ all the sins of all the human beings on the body of Jesus Christ. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో చెప్పండి, దేవుడు తన కుమారుని పాప శరీరపు ఆకారముతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమునందు మానవ పాపమునకు శిక్ష విధించెను. యేసు శరీరం మీద దేవుడు పాపమును మోపాడు. God imputed the sin of the humanity on the body of Jesus Christ. యేసుక్రీస్తు శరీరం మీద మానవ పాపము దేవుని చేత మోపబడింది. God himself imputed. దేవుడు మోపాడు, అందుకే దేవుడు విడిచాడు. పరిశుద్ధత నిలిచింది, నీతి నిలిచింది, న్యాయము నిలిచింది, ప్రేమ నిలిచింది. యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని గుణ లక్షణాలు మార్పు లేనివిగా నిలబడటానికి సిలువ కారణమైంది. మనం త్రోవ తప్పిపోయాం, మనము ఇష్టమైన త్రోవకి వెళ్ళిపోయాం. అదే ఆదికాండము 6వ అధ్యాయంలో చెప్పాడు, మనుషులు తమకు ఇష్టమొచ్చిన మార్గాన్ని ఎంచుకుని దేవుడు తమకిచ్చిన మార్గాన్ని చెరిపి వేసుకున్నారన్నాడు. మనుషులు దేవుడిచ్చిన మార్గాన్ని చెరిపేసుకున్నారు. ఏదేని వనంలో ఆదాము చెరిపేశాడు, దేవుడు చెప్పిన ఆజ్ఞ చెరిపేశాడు, పాపం చేశాడు. మానవులు దేవుని మార్గం చెరిపేసుకుంటారు. అదే దేవుని యొక్క ప్లీ, నా మార్గంలోకి రండి అని పిలుస్తున్నాడు ఆయన. 7వ వచనం, ఆయన సిలువ సందర్భాన్ని పొందిన దౌర్జన్యం. విచిత్రం ఏంటంటే, యేసుప్రభు ముఖం మీద గుడ్డ వేసి ముఖం మీద గుద్ది, యేసు నిన్ను గుద్దిన వాడెవడో ప్రవచింపు అన్నారు. ఆయనకు తెలియదా? చెప్పండి. ఆయన తనను అప్పగించే యోధాను గురించి ముందే చెప్పాడు. ఆయన వస్త్రాలు చీట్లు వేసుకుంటానన్నాడు. కీర్తనల గ్రంథంలో కూడా 22వ కీర్తనలో చెప్పినవి సిలువను గుర్చినటువంటి మాటలే, అవి నెరవేరాయి. అతడు దౌర్జన్యం పొందాడు, బాధించబడ్డాడు, కానీ నోరు తెరవలేదు. యేసుక్రీస్తు ప్రభువుని ప్రధాన యాజకుడు దేవుని పేరట ఆనపెట్టి నోరు తెరిపించాడు. వదకు తేబడు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించిన వాని ఎదుట గొర్రె మౌనంగా ఉంటాయి కదూ, అట్లా ఆయన నోరు తెరవలేదు. ఆయన నోరు తెరిస్తే ఏం మిగలదు. ఆయన నోరు తెరిస్తే పిలాతు శిక్ష ఇవ్వలేడు. ఆయన నోరు తెరిస్తే యూదులు మాట్లాడలేరు. ఆయన నోరు తెరిస్తే ప్రధాన యాజకులు నిలబడలేరు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారములో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టడానికి సిద్ధపడినటువంటి యూదులు, పెద్దల మొదలు చిన్నల వరకు యేసు దగ్గరికి ఆమెను తీసుకొచ్చి ఏం చెబుతాడు అని శోధిద్దాం అనుకున్నారు. యేసు నేల మీద వంగి ఏవో రాస్తున్నాడు. ధర్మశాస్త్రమే వ్రాశాడు, తన వ్రేలితో వ్రాశాడు. మోషేకి తన వ్రేలితో వ్రాసి 2 ప్రాతిపలకల పైన ఇచ్చిన ఆ ధర్మశాస్త్రం అప్పుడు రాసిన ఈయన
ఆయన రాస్తుంటే వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు. యేసు మాట్లాడకుండా వేలుతో రాస్తేనే వెళ్ళిపోయారు కదా, ఇక ఆయన నోరు తెరిస్తే ఎవరు నిలబడతారు? అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫెను నోరు తెరిస్తేనే ఎవడు మాట్లాడలేకపోయాడు. అతనిని ఖండింపటానికి, తెగించటానికి ఎవడు సాహసించలేకపోయారు. ద పవర్ ఆఫ్ ద ట్రూత్, సత్యం యొక్క శక్తి దైవ సేవకుడు ప్రయోగంలో ఉన్నప్పుడు ఎవరు అతనికి అడ్డు వెళ్ళలేరు. యేసు మందిరాన్ని ప్రక్షాళన చేసినప్పుడు ఆయన ఎవరు ఆపలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు నోరు తెరవకుండా ఉండటం కారణం, ఆయన నోరు తెరిస్తే ఇక సిలువ కంటిన్యూషన్ ఉండదు. ఆయన నోరు తెరవలేదు. ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఎంత పుచ్చుకున్నారు, ఎక్కడ ప్రణాళిక వేశారు, ఎవరు అబద్ధ సాక్ష్యాలు వచ్చారు, ఇవన్నీ ఆయన చెప్పేలేడా? చెప్పగలడు. ఆయనకంతా తెలుసు. అందుకే యోహాను 13లో అన్నాడు, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించినని యేసు ఎరిగిన వాడై ఉండి అని రాశాడు. తండ్రి సిలువ యొక్క ఆ క్రమం నెరవేర్పు యేసు చేతికి అప్పగించాడు. అంటే యేసు తనను తాను అప్పగించుకున్నాడు తప్ప ఎవరు కాదు. నాట్ బై ద కంపల్షన్ ఆఫ్ హిస్ ఫాదర్. తండ్రి యొక్క బలవంతం చేత యేసు దాన్ని ఎత్తుకోలా. తనంతట తాను, తండ్రి నీ చిత్తం సిద్ధించునుగాక, విల్ఫుల్ యాక్సెప్టెన్స్, హృదయపూర్వకంగా అంగీకరించి ఆయన సిలువకి వెళ్ళాడు. అందుకే ఆయన మాట్లాడలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు తెల్లవారుజామున అరెస్ట్ చేయబడితే ఉదయం 9 గంటలకు 6 విచారణలు పూర్తయ్యాయి. 3 అన్యజనుల తీర్పులు, 3 యూదుల తీర్పులు, 3 యూదుల తీర్పులు, 3 అన్యజనుల తీర్పులు. ఆయన్ని మొట్టమొదట అన్నా ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ బోధను గురించి అడిగారు. బోధలో తప్పు లేదు, బోధలో తప్పు లేదని తేలింది, విడిచిపెట్టాలి, విడిచిపెట్టలా. కైప దగ్గరికి తీసుకొచ్చారు. కైప నువ్వు దేవుని కుమారుడువా అని అడిగాడు. చూడండి ఎంత విచిత్రమైనదో. నేరాలు మార్చారు, ఆరోపణలు మార్చారు, విచారణలు మార్చారు, విచారణకర్తలు మారారు. చీకట్లో విచారించకూడదు, చీకట్లో విచారించారు. ఇండ్ల దగ్గర విచారించకూడదు, ఇండ్ల దగ్గర విచారించారు. జనులు పోగవుతుంటే సమాజ మందిరికి తెచ్చారు. ఆయన చేత ఆయన ఎవరో చెప్పించి అదే సాక్ష్యంగా నిలిపి ఆయన్ని దోషిగా చిత్రీకరించారు. మరి దైవ దోషణకు దేవుని కుమారుడిని ఒప్పుకున్నాడు. ఆయన దైవ దోషణకు శిక్ష ఏమిటి? రాళ్లతో కొట్టి చంపాలి. కానీ అలా చంపలేదే. వాళ్ళకి తెలుసు అసూయ చేత ఇది చేస్తున్నారు. అందుకని పిలాతు దగ్గర తెచ్చారు. పిలాతుకు తెలుసు, హేరోదు దగ్గర పంపాడు. హేరోదుకు తెలుసు, మళ్ళా పిలాతు దగ్గర పంపించాడు. పిలాతు అండర్ ప్రెషర్, వారి ఒత్తిడి తట్టుకోలేక అక్రమమైన తీర్పు ఇచ్చాడు. చూడండి, దేవాలయం పడగొడతాడన్నాడు, 3 దినాలు లేపుతారన్నాడు అని చెప్పి సాక్ష్యాలు పుట్టించారు. చాలా దారుణంగా ఆయనకు అన్యాయంగా తీర్పు తీర్చారు. అప్పుడు యేసు మాట్లాడలేదు. చాలా కష్టం మాట్లాడకుండా ఉండకపోవటం. మన మీద నింద వేస్తున్నాడు, మన మీద అబద్ధాన్ని ప్రూవ్ చేసేస్తున్నప్పుడు నోరు తెరిచి దాన్ని మనం డిఫెండ్ చేయకుండా ఉండటం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. కానీ మెచ్యూర్డ్ బిలీవర్కి అది చాలా సహనంతో కూడిన మెళుకువ. యేసుక్రీస్తు ఒక నరుడుగా దాన్ని చేసి చూపించాడు. చూడండి, యోసేపు ఆదికాండంలో ఫోతేఫరు భార్య అతను మోహించినప్పుడు అతను కూడా నోరు తెరవలేదు, ఆర్గ్యూ చేసుకోలేదు, చెరసాలకు వెళ్ళిపోయాడు. కనుక మెచ్యూర్డ్ బిలీవర్, పరిపక్వతలోనికి వచ్చిన విశ్వాసి, అతని జీవన విధానమే వేరేగా ఉంటుంది. జీవన విధానమే వేరేగా ఉంటుంది. డిఫెండ్ చేసుకోలేదు. తన కోసం తాను విచారించుకుని, తన కోసం తను వాగ్యుద్ధంలో పాల్గొని, తన కోసం తాను అడ్వకేట్ని పెట్టుకోలేదు. యేసు కూడా అంతే. ఆయన వచ్చిన పర్పస్ నెరవేర్చాలనుకున్నాడు, నెరవేరుస్తున్నాడు, అంతే. విశ్వాసులు కూడా అలాగే ఉండాలి. విశ్వాసులు కూడా అలాగే ఉండాలి. అదే దేవుని చిత్తం. ఆ స్థాయికి మనం ఎదగాలి. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను, మొత్తబడెను, మొత్తబడెను. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినా అతని తరములు అతన్ని గూర్చి ఆలోచించిన వాడు ఎవడలేడు.
వెరీ ఫ్యూ అండి, చాలా తక్కువ. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమన్ గవర్నర్ టైటస్ యొక్క ఆధ్వర్యంలో యూదులు ప్రపంచం అంతా చెదరగొట్టబడ్డారు. ఇంకంతే, ఎవడు దాన్ని పట్టించుకోవాలి. 3వ శతాబ్దంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి వచ్చే వరకు కూడాను అది ఒక మర్మంగా అట్లా ఉండిపోయింది అంతే. ఓ పక్క సంఘం రహస్యంగా వర్ధిల్లుతూ వస్తున్నా ఎక్కడా కూడా ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఇట్స్ ఎ కామన్ ఇష్యూ. ఏముంది ఇందులో? ఇవాళ పేపర్ తెరుస్తాం, దానిలో న్యూస్ ఉన్నాయి, ఇవాళ సీరియస్ అనిపిస్తుంది, రేపటి దినం పాతబడిపోతుంది, ఎల్లుండి ఇంకా పాతబడిపోతుంది. ఓ ప్రముఖుడు చనిపోయాడు అనుకోండి, గిలగలాడిపోతారు అందరూ, 2 రోజులు పోతే అంత మామూలే. అంతే, మానవులు ఎవరు మనసును పెట్టట్లేదు. మొదటి నుంచి కూడా మానవులు ఏది మనసును పెట్టాలో దాన్ని పెట్టడంలా, ఏది పెట్టకూడదో దాన్ని మనసులో ఉంచుకుని ఊరేగుతున్నారు, జీవిత కాలాలు ఊరేగుతారు. సోదరుడా, సోదరి, ఆయన గురించి అసలు ఎవరు పట్టించుకోవాలి ఆ రోజుల్లో. నోబడీ కేర్స్ ఫర్ హిమ్. ఆయన ఎవరు లెక్క పెట్టలేదు. దాన్ని పెద్ద ఇష్యూగా భావించాల. అంటే ఎంతగా లోకంలో కూరుకుపోయారంటారు ఆ కాలం ప్రజలు. ఆలోచించండి. 10వ వచనం ఆశ్చర్యం. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేశాను. దేవుడు యేసుకు వ్యాధి కలుగ చేశాడని రాశాడు. He has put him to grief. When his soul makes an offering for guilt, he shall see his offspring, he shall prolong his days. The will of the Lord shall prosper in his mind, in his hand. అతడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమవుతుంది. ఇదండి మనం చూడాల్సింది. యెహోవా ఉద్దేశము, యెహోవా ఉద్దేశము, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. నీ చిత్తమే సిద్ధించును గాక అని యేసు ఒప్పుకున్న మాట అర్థం ఇదే. దేవుని చిత్తము యేసు వలన సఫలమాయెను. దేవుని చిత్తము పౌలు వలన సువార్తీకరణ విషయంలో సఫలమైంది. నీ ద్వారా, నీ జీవితం ద్వారా దేవుని ఉద్దేశం సఫలం కావాలి. లూకాసు వార్తలో మరియతో మాట్లాడుతున్నప్పుడు గబ్రియేలు దూత చెప్పాడు, దేవుని ఉద్దేశములు నిష్ఫలము కానేరవని నేను ఎరుగుదును. దేవుని ఉద్దేశములు నిష్ఫలము కానేరవు. ఎంత అనుభవంతో చెప్పాడు గబ్రియేలు దూత. మానవుల ప్రారంభం నుంచి చూస్తున్నాడు, దేవుని ఉద్దేశాలు ఎన్నడూ నిష్ఫలం కాలేదు. దేవుడు ఏం ప్రణాళిక చేశాడో అది నెరవేరుతూ వచ్చింది. యేసు వలన రక్షణ ప్రణాళిక దేవుడు చేశారు, దాన్ని ఆయన నెరవేర్చాడు. అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. తనను తానే బలి అయినవాడు ఆయనే, బలి ఇచ్చినవాడు ఆయనే. బలి అయినవాడు ఆయనే, బలి ఇచ్చినవాడు ఆయనే. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో చెప్పాడు, యెహోవా ఈరే, పర్వతము మీద యెహోవా దహన బలిని చూచుకొనును. దహన బలి ఆయనే, ఇచ్చినవాడు కూడా ఆయనే. బలి పశువు ఆయనే, బలి అయినవాడు ఆయనే, బలి ఇచ్చినవాడు కూడా ఆయనే. గాడ్ హిమ్సెల్ఫ్. అది మానవులకు అర్థం కాదు, అది యెహోవా చూసుకుంటాడని అబ్రహాం ఆనాడే చెప్పాడు కుమారుడితో. కనుక దైవ సంకల్పం మానవ రక్షణార్థం, మానవ పాపానికి పడాల్సిన శిక్ష యేసు శరీరం మీద దేవుడే మోపి దానికి శిక్ష విధించి మానవులకు క్షమాపణ ఇవ్వటానికి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడే. ఆ మార్గం యేసుక్రీస్తు నందు సఫలమైంది. అందుకు ఆయనే మార్గమయ్యాడు, ఆయనే మార్గమయ్యాడు. ఆయన ద్వారా తప్ప దేవుని యొద్దకు మార్గము లేనే లేదు. ఈ లోకంలో ఉన్న మతములన్నీ మార్గములని చెబుతున్నారు, కానీ బైబిల్ చెబుతోంది యేసే మార్గము, యేసు తప్ప వేరొక మార్గము లేదు. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి అనుభవం ఎక్కడైనా ఉంటుందా? తనకు కలిగిన వేదనను చూచి హీ సాటిస్ఫైడ్, సంతృప్తి చెందాడట. వేదన కలిగితే బాధపడతాం, కానీ తృప్తి పడ్డాడట. ఏ డిఫరెంట్ మ్యాన్. సామాన్యమైన వాడు కాదు ఈయన, నరుడుగా వచ్చిన దేవుడు. అందుకే తృప్తి పడ్డాడు. ఆయన్ని చెంపలు పెరుగుతుంటే, ముఖం మీద కొడుతుంటే,
ముండ కిరీటం పెడితే, చేతుల్లో మేకులు కొడితే, కాళ్ళల్లో మేకులు కొడితే, డొక్కలో బల్లె పోటేస్తే, వీపు సడనగా చేసి దున్నినట్టుగా చేసేస్తే తృప్తి పడ్డాడు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐఎమ్ కంటెంటెడ్. తృప్తి పడ్డాడట. సోదరుడా సోదరి, యేసుక్రీస్తు ప్రభు తనకు కలిగిన వేదనను చూచి తాను తృప్తి పొందాడు. ఎందుకంటే నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషాలు భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులు నిర్దోషులుగా చేస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని నిర్దోషులుగా చేయుటకు కావలసినటువంటి గ్రౌండ్, రిక్వైర్డ్ గ్రౌండ్ ప్రిపేర్ అయ్యింది. అందుకే తృప్తి చెందాడు. చూడండి, ఎంతో కష్టపడి తల్లి అన్ని రకాల వంటలు చేస్తుంది. అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అన్నీ కంప్లీట్ అయిపోయాయి, సంతోషపడుతుంది, తృప్తి పడుతుంది. శ్రమంతా మర్చిపోతుంది. ఎంత బాధపడి చేసినా, ఎంత కష్టపడి చేసినా శ్రమ మర్చిపోతుంది. బిడ్డలు తినటానికి ఆహారం ఉంది. ఆమె ప్రణాళిక సంపూర్ణమైంది, ఆహారం సిద్ధమైంది, బిడ్డల ఆకలి తీరటానికి అవకాశం దొరికింది. అక్కడ ఆమె తృప్తి చెందుతుంది, ఆమె తృప్తి పడుతుంది. ఆ శ్రమను జ్ఞాపకం చేసుకోదు, ఆ శ్రమను భాగ్యంగా ఎంచుతుంది, భారంగా ఎంచదు. మళ్ళా తర్వాత రోజు మళ్ళా వంటగదిలోకి వెళుతుంది తల్లి వంట చేయడానికి. ఆమెకు అది భారం కాదు, భాగ్యంగా ఎంచుకుంటుంది, బాధ్యతగా ఎంచుకుంటుంది. అలాగే యేసు తన మీద దేవుడు మోపినటువంటి రక్షణ సంకల్పపు నెరవేర్పు బాధ్యతగా ఎంచుకున్నాడు, భాగ్యంగా ఎంచుకున్నాడు, భారంగా ఎంచుకోలేదు. ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఎందుకంటే ఆ కాడి నేను ఎత్తుకున్నాను, మీ భారం నా మీద మోపండి. ఎవరండి వాళ్ళ ఈ మాట చెప్పగలిగింది? మీ భారం మా మీద మోపండి, మేము చూసుకుంటాం అనేది ఎవరు? ఒక్క యేసే. ఒక్క యేసే మానవ పాప భారాన్ని ఆయన తన మీద వహించుకుని మోసి విడుదల కలుగ చేశాడు. కావున బికాజ్ ఆఫ్ దిస్ క్రాస్, ఈ సిలువ వలన యేసు సకల మానవుల కంటే, పరలోకములో సమస్తములో ఎక్కడ ఉన్న సమస్తం కంటే కూడా ఆయన గొప్పవాడిగా మారాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు అదే చెప్పాడు. ఆయన పేరిట ప్రతి మోకాలు వంగిపోతుంది అన్నాడు. సకల భూరాజులు ఆయనకు మోకరిల్లుతారు, సకల దేవతలు ఆయనకు మోకరిల్లుతారు. గొప్పవారితో పాలు పంచిపెట్టి గనులతో కొల్లసం విభాగించుకుని ఎట్లనగా మరణము నొందినట్లుగా అతడు తన ప్రాణము ధారపోశాడు. విచిత్రమైన విషయం, 9వ వచనంలో ఆయన సమాధిని గురించి మాట్లాడుతూ ధనవంతుని దగ్గర సమాధి నియమించబడింది అన్నాడు. అరిమితయి అనేటువంటి ఊరికి చెందిన యోసేపు అనేటువంటి ఒక నీతిమంతుడు సజ్జనుడు అన్నాడు. తన కోసం ఒక కొండ గుహలో ఒక కొత్త సమాధి తొలిపించుకున్నాడు. ఇవాళ ఒక చాలా రాంగ్ నోషన్ ఏంటంటే గొయ్యి చావు కోరుతుంది అంటారు. నేను బరెల్ గ్రౌండ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశాను. నేను అడ్వాన్స్గా కొన్ని గోతులు కన్స్ట్రక్ట్ చేసి పెట్టాం, విశాఖపట్నంలో రాజమండ్రిలో చేశారు కదా అని పెడితే మన ప్రజలు అర్థం చేసుకోవాలా, నువ్వు గొయ్యితో కాబట్టి మా వాళ్ళు చచ్చిపోయారని నన్ను కొడతాకు వచ్చారు చోట. చూడండి, విశ్వాసులు మరణానికి భయపడరు, నీతిమంతుడు మరణానికి భయపడ్డు. అరిమితయి యోసేపు తనకు ముందే సమాధిని సిద్ధం చేసేసుకున్నాడు. ఆ సమాధి యేసు ప్రభుకి ఇచ్చాడు. కనుక చావు గోతుకోవద్దు, ఎన్ని మూఢనమ్మకాలు, వీటిని పట్టించుకోవద్దు. క్రైస్తవులు వీటన్నిటి నుంచి విడుదల పొందారు. పాపాన్ని లోకాన్ని జయించిన వారు క్రైస్తవులు, సాతాన్ని జయించిన వాడు క్రైస్తవుడు. దేనికి భయపడాల్సిన పర్లేదు. ఆ సమాధిలో యేసు శవాన్ని పెట్టారు. 3వ దినాన్ని లేచాడు. ప్రపంచంలో ఖాళీ అయిన సమాధి యేసుదొక్కటే. ఆ ఖాళీ సమాధి సాక్ష్యం చెబుతోంది. కానీ విచిత్రం, డబ్బుకి లోబడిన మానవుడు ఉండన్నట్టుగా ఆనాటి కాపలా కాసిన 16 మంది సైనికులు డబ్బు తీసుకొని శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు, మేము నిద్రపోతున్నామని చెప్పారు. నిద్రపోతున్నప్పుడు ఎట్లా ఎత్తుకెళ్తారండి? ఎవరు ఎత్తుకెళ్ళారు ఎలా తెలుస్తుంది? కనుక అది అబద్ధమని రుజువైపోయింది. కానీ లోకం దాన్ని గుడ్డిగా నమ్మింది, శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు అనేదే ఉంది. ఇంకా కొందరైతే అసలు సిలువే ఎక్కలేదు ఆయన అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎలాగనగా మరణం పొందినట్లుగా అతడు తన ప్రాణాన్ని ధారబోశాడు. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడయ్యాడు. ఇరుపక్కల బందిపోటు దొంగల మధ్య యేసు సిలువ వేయబడ్డాడు. అక్రమం చేయవారిలో ఒకడికి ఎంచబడ్డాడు. ఆయన దొరికినప్పుడు పేతురు గారి దగ్గర కత్తి ఉంది, మారణాయుధాలు కలిగి ఉంటే కేసు అది. కనుక ఆ కేసు బుక్ చేశారు ప్రభు మీద.
అనేకుల పాపాన్ని భరిస్తూ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. సిలువలో మొట్టమొదటి మాట విజ్ఞాపన ప్రార్థన. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరికి క్షమించు. ఈ మాట యెషయా గ్రంథం 53 అధ్యాయంలో తిరుగుబాటు చేసిన వారి నిమిత్తం ప్రార్థించాడు. అది సిలువ మీద కుడివైపున్న దొంగకు ఫ్లాష్లా వచ్చి ఉంటుంది మైండ్లో. అందుకని అతడు అంగీకరించాడు, ప్రభువా నీవు వచ్చినప్పుడు నీ రాజ్యంతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. కనుక యేసు సిలువ పైన విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు తన సిలువ వేసిన వారి గురించి అనేది ముందస్తుగా లేఖనంలో చెప్పబడింది. ఆ లేఖనం సిలువ మీద యేసు నెరవేర్చాడు. సిలువ మీద ఆ కుడివైపు దొంగ, మనం చెప్పుకుంటాం కుడివైపు అని, కుడి ఎడవలు అనేది లేదు, ఒక దొంగ మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. ఇవాళ వాక్యం వింటున్న మీరు కూడా రక్షణ పొందాలి, మీరు కూడా మారు మనసు పొందాలి. మీరు మతం మార్చుకోవాలని చెప్పలేదు నేను, మనసు మార్చుకోవాలి. మీ హృదయంలో యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించాలి. ఈ రాత్రి వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం వంగూరు వాస్తవ్యులు గొంగటి దాసు మెర్సీ దంపతులు, కుమార్తె ప్రణవిసిరి, చెల్లి శిరోజ, బహుమర్ది వెంకటరత్నం గారు సహకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించుము. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడై ఉండును గాక, ఆమేన్.